హే ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా ఎండుమిర్చి చట్నీ చేసుకుందాము. సో ఈ చట్నీ అయితే ఇది కూడా మా అమ్మమ్మ దగ్గరే కాపీ అండి. సో దీంట్లో ఈ రోజులో ఫస్ట్ నేను ఉల్లిపాయ చట్నీ అనేది చేశాను. సో ఇంకా దీనికి కూడా యూజ్ అవుతుంది అనేసి అలాగే చేస్తున్నాను. మళ్ళీ కడగలేదు చేయలేదని అనుకోకండి, ఇప్పుడే చేశాను కాబట్టి పర్లేదు. సో ఫస్ట్ అయితే ముందుగా మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవి వేయించి పెట్టుకుంటాం కదా. సో అలా వేయించుకొని ఆ జీలకర్ర, ధనియాలు ఓన్లీ వెల్లుల్లిపాయల వరకు ఫస్ట్ వేసి ఇలా రుబ్బుకున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ వాటితో పాటు మెదగాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ వీటినే వేసుకున్నాను. సో కొంచెం బరకగా ఇలా దంచుకోవాలన్నమాట. నాకు రోలు కొంచెం అలవాటేనండి. నా చిన్నప్పటి నుంచి కొద్దిగా మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి రోట్లో నలగాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి కొద్దిగా ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది. అయినా కూడా చాలా టైం పట్టేసిందండి నాకు. ఎట్లయినా మన సీనియర్సే కదా, టేస్ట్ కోసం అనేసి ఇలా రుబ్బుకున్నాను అనమాట. తర్వాత నేను టమాటా, కొంచెం కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా ఇందులో వేసి నేను మొత్తం మగ్గబెట్టాను. తర్వాత దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలండి. ఒకేసారి అంతా వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో నేను సగం వేసాను. సగం వేసి మంచిగా ఇలా రుబ్బుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ అనాలండి. ఎక్కువ హైట్ నుంచి దంచితే మనకి మొత్తం చిందిపోతుంది అనమాట. నా దగ్గర ఏమీ స్టాండ్ ఏం లేదండి ఫోన్కి, కాబట్టి నేను ఒక చిన్న డ్రమ్ ఉంటే దాన్ని యూజ్ చేసి ఇలా కెమెరా పెట్టాను. కెమెరా క్వాలిటీ లేకపోతే దయచేసి ఏమనకండి. ఇలా మొత్తం వేసి చిన్నగా ఇలా దంచుకోవాలి చట్నీ మొత్తం. చూసారు కదా, మౌత్ వాటరింగ్, ఫుల్గా టెంప్టింగ్గా ఉంది చట్నీ మాత్రం. సో ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడి మొత్తం వేరే గిన్నెలోకి తీసుకొని లాస్ట్లో ఇలా ఉల్లిపాయ ముక్కలు దంచుకొని చట్నీలో వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. చట్నీ అంతా అయ్యాక కాకోకుండా ఇలా మొత్తం మధ్యలో ఇలా ఉల్లిపాయలు కట్ చేసి దంచుకొని సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. సో కొంచెం సాల్ట్ ఈ ఉల్లిపాయలు వేసాను. వేసి దంచుకొని ఇందాక రుబ్బుకున్నటువంటి చట్నీ ఇందులో కలుపుకుంటే అదండి అమ్మమ్మల కాలం నాటి చట్నీ స్టైల్. సో ఇలా కొంచెం బరకగా దంచుకోవాలి, మరీ మెత్తటి పేస్ట్లా చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా నూరాలండి రోట్లో నూరేటప్పుడు, ఎందుకంటే చేతులు కానీ ఇలా చిందుతూ ఉంటుంది చట్నీ రోల్లో చేసేటప్పుడు. సో మొత్తంగా ఒకసారి వేసాను. దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే అలా వదిలేసేయండి. ఎలా తిన్నా కానీ సూపర్ ఉంటుంది. ఇంకా ఇదే పచ్చడిని అమ్మమ్మలు చేస్తే ఆ చేయి తగిలితే ఇంకా వేరే టేస్ట్, అదొక అద్భుతం లాగా ఉంటుందన్నమాట. టోటల్గా చట్నీ అయితే ఇది. దీన్ని మాత్రం వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.